సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్తులు అంటే ఎటువంటి ప్రతిఫలం కోరకుండా ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళు. మిత్రులు అంటే ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి ఉపకారం చేసేవాళ్ళు. అరి అంటే అకారణంగా శత్రుత్వాన్ని వహించేవాళ్ళు. ఉదాసీన అంటే ఎవరు ఎలా పోతే మనకెందుకులే, మనం బాగుంటే చాలు అని అనుకునేవాళ్ళు. మధ్యస్థ అంటే అటు ఉపకారం కాని ఇటు అపకారం కాని చేయకుండా మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం నడిపేవారు. ద్వేష్య అంటే మనం ద్వేషించేవారు. బంధువులు అంటే మన రక్త సంబంధీకులైన మన మేలు కోరేవారు. సాధుష అంటే ఎల్లప్పుడూ సాత్విక గుణంతో ఉండేవాళ్లు. పాపేషు అంటే ఎల్లప్పుడూ పాపాలు చేస్తూ ఉండేవాళ్లు. సాధకుడైన వాడు ఇలాంటి వీళ్ళందరితో సమాన బుద్ధి కలిగి ఉంటాడు. అందరినీ సమానంగా ఆదరిస్తాడు. అందరినీ సమానంగా గౌరవిస్తాడు. ఇలాంటి సమబుద్ధి కలిగి అందరినీ సమంగా చూసేవాణ్ణి శ్రేష్ఠుడని గొప్పవాడని అంటారు.